జనరల్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఇప్పుడే వస్తున్నట్టున్నావు. నేను కోడి కూర్చే టైంకే వచ్చాను. నువ్వు ఇప్పుడే లేచావా ఏంటి? ఇంకా బ్రష్ చేస్తున్నావు? త్వరగా కానీ, టైం ఇప్పుడు 10 అవుతుంది. ఫిజిక్స్ మాస్టర్, ఓ డౌట్ అడగమంటావా? ఏటీఎం ఆపరేట్ చేసేటప్పుడు వచ్చేటివి ఈఎం వేవ్స్. అది డీకోడ్ చేసి డేటా కలెక్ట్ చేయడం సాధ్యమేనా? ఎనీ ఛాన్స్? బ్రిలియన్. సాధ్యమే కదా? చూసావా నా టాలెంట్? ఐ మీన్ రైట్ ట్రాక్ యార్. కానీ నిజంగా చెప్పాలంటే దొంగనే దీని గురించి అడగాలి. నకరాలు బాగా ఎక్కువయ్యాయి. సర్లే, త్వరగా రెడీ అవ్వు, నన్ను డ్రాప్ చేద్దు కానీ. వచ్చేస్తానుండు. బ్యాంక్ నుంచి అర్జెంట్ కాల్, నేను వెళ్తున్నాను. రెండు ప్రీపెయిడ్ కార్డులు దొరికాయని పాప ఆ మాస్టర్ని సందేహించడం అన్యాయం. నీకింకా పోలీస్ బుద్ధి పోలేదనుకుంటా. వాడు పరిచయం అయిన తొలి రోజుల్లోనే వాడు వెనక ఏదో ఉందని నాకు అనుమానం వచ్చింది. ఈ రోజు క్లియర్ అయింది నా డౌట్. డౌట్ కాదు, నింద. సరే, నేను పరిచయం అయినప్పుడు నువ్వు చాలా అందమైన అమ్మాయివి కదా. ఓ, ఆ అందగతితో కలిసి జీవితాంతం నడుస్తానని భయం కలిగింది. ప్రస్తుతానికి దొంగ వాసన పసిగట్టు. ఇక నుంచి ఆ దొంగ ఆట కట్టయినట్టే. సిటీలో ఉన్న అన్ని ఏటీఎం సెంటర్స్ లోనే కెమెరాస్ ని యాక్టివేట్ చేయమని చెప్పాను. కార్డ్ ఇన్సర్ట్ చేయగానే కెమెరా ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. వాడికి అక్కడ కెమెరా ఉందన్న సంగతి తెలియదు కదా. వెంకటేష్, ఎస్. గ్లోబల్ ఎంట్రన్స్ కోచింగ్ సెంటర్ లో ఫిజిక్స్ టీచర్. అమ్మా నాన్నలు చెన్నైలో సెటిల్ అయ్యారు. స్టేట్స్ లో ఒక పెద్ద కంపెనీలో జాబ్ ట్రై చేస్తున్నారు. రైట్? నీకెలా తెలుసు? లేదు బాబు, నీ ఫేస్ చూసి చెప్పాను. ఫేస్ చూసి కాదు, భయపడకండి సార్, ఈయన మా నాన్నగారు. క్లాస్ చాలా గొప్పగా చెప్తారని మా అమ్మాయి చెప్పింది. కానీ నేను అలా అనుకోవడం లేదు. నేను అంత గొప్పగా చెప్పున్నట్టయితే అభిరామ్ ఎప్పుడో పాస్ అయి ఉండేది. నేను పాస్ అవడానికి సారేం కష్టపడిన అవసరం లేదు. వస్తానండి. ఓకే, కలుద్దాం. ఓకే సార్, టీ షర్ట్ అదిరిపోయింది. సార్, కార్డు ఇన్సర్ట్ చేసిన వెంటనే కెమెరా యాక్టివేట్ అవుతుంది. కార్డు రిజెక్ట్ చేయడం లాంటి దృశ్యాలన్నీ రికార్డ్ చేస్తుంది. ఓకే. Felix, from here onwards. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. కెమెరా యాక్టివేషన్ లో ఉందని తెలిసింది మనకు మాత్రమే. అయినా కూడా వాడు హ్యాకింగ్ చేశాడు. దట్ మీన్స్ వాడు మన మధ్యలోనే ఉన్నాడు. రూపా, once again that particular image. Stop. Sundaram, get me a vacuum clip. Sure. Mr. Roy, sir, మిషన్ లో ఉన్న కెమెరా నుంచి కంప్యూటర్ అవుట్ ఇచ్చారు. ఇచ్చాను సార్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. రూపా, ఇన్సర్ట్ యువర్ కార్డ్. Okay, now you enter your pin. Get some amount. కార్డ్ తీసేనా? No, wait.
సుందరం సార్ ఈ ఆఫీస్ ముందున్న ఏటీఎం తప్ప సిటీలో ఉన్న అన్ని ఏటీఎంస్ ని క్లోజ్ డౌన్ చేయించాలి. అలాగే. ఓకే, మేక్ ఇట్ ఫాస్ట్. రూపా, Huh? టేక్ ఇట్ ఫర్ మై. నమ్మి తీరాల్సిందే, ఇది వాడే వెంకీ. నిజంగానా? 100%. Then inform the police, Felix. బట్ వీ హ్యావ్ నో సాలిడ్ ఎవిడెన్స్. It's up to the police to collect evidence. నో. ఏ క్రెడిట్ పోలీసులకు దక్కుతుందని భయపడుతున్నావా? డామ్ యూ. ఈ విషయం మన పోలీసులకు చెప్పామనుకో, వాడిని కొట్టైనా నిజం రాబట్టాలి అనుకుంటారు. ఇట్స్ అ సైంటిఫిక్ క్రైమ్. ఇట్స్ సాలిడ్ ఎవిడెన్స్. ఐ మీన్ ఏ రెడ్ హ్యాండ్ క్యాచ్. దాట్స్ ద ఓన్లీ వే. వాడి కంట కూడా పడని మరో కెమెరా పెట్టాను నా కొడుక్కి. సుందరం, మిగిలిన కౌంటర్ దగ్గర ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వు. వచ్చే కస్టమర్లందరికీ చెప్పమని చెప్పు, ఈ ఒక్క ఏటీఎం మాత్రమే పనిచేస్తుందని. ఓకే, రైట్. రూపా, నువ్వే చూస్తున్నావు, వాడు తప్పకుండా ఇక్కడికి వస్తాడు, వచ్చి పట్టుపడిపోతాడు. ప్లీజ్ నాన్న. డబ్బులు కాస్త పొదుపుగా ఖర్చు పెట్టడం నేర్చుకో. నేను ఈ బ్యాంకుకి మేనేజర్ని మాత్రమే. ఈ బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ నా సొంతం కాదు. దీంతో ఫీజు కట్టేసాయి. ఒక్కతే కూతుర్ని కదా ఇంత పీనేస్తాను. అవునవును. నాన్న ఫీజుకి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. నిన్ను రూపా, ఏ లుక్. You're caught bloody. Look. దొరికేవరా కొడుక, దొరికావు. Come on. Sorry, it's not working. Come on, quick. See, వెంకటేష్ అయ్యర్. వెంకీ తన అకౌంట్ లో నుంచి డబ్బులు తీసుకున్నాడుగా. ఎక్కడ చూసి కారు వెళ్తున్నావురా? సారీ. సారీ అన్న, పొరపాటు ఎవరికైనా జరుగుతుంది. అదే సరే, కాస్త రోడ్డు చూసి డ్రైవ్ చేయడం నేర్చుకో. పక్కన లవర్ ఉంటే చాలు, కళ్ళు కనిపించవు. అది ఇడియట్. అతనికి కూడా తెలిసినట్టుంది మన ఇద్దరు లవర్స్ అని. అసలు ఏమిటి నీ ఉద్దేశం? ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరైనా చూస్తే? వినండి వినండి. నిజం చెప్పాలంటే ఫస్ట్ టైం మా సరస్వతి టీచర్ నేను మాత్రమే కాదు, చాలా మంది ఉన్నారు. ఇది మాకు బ్యాడ్ నేమ్ తేవడానికి వచ్చినట్టుంది. బుజ్జి, కిందకు దిగు. ఒక్క నిమిషం. స్టింగ్ ఆపరేషన్స్ కాలం కదా, ఎందుకైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎంత సంపాదించినా మంత్రి గారికి తృప్తి లేదు. ఇంత పెద్ద ప్రాపర్టీని కబ్జా చేస్తున్నామంటే మీకు చెడ్డ పేరు వస్తుందేమో. చెడ్డ పేరు గురించి నేను అసలు పట్టించుకోను. అది మంత్రులకుండే జన్మ హక్కు. నాకు ముట్టాల్సిన ముడితే చాలు. ఇంకా బార్గెనింగ్ వద్దు. పార్టీకి 2 కోట్లు, మీకు 5 కోట్లు. అందులో కార్పొరేషన్ ఎండీకి మీకు షేర్ ఎంతో నాకు అనవసరం. యాజ్ అన్ అడ్వాన్స్ 2 కోట్లు ఇస్తాను, లిక్విడ్ క్యాష్. క్యాబినెట్ డెసిషన్ అయ్యి ఎండీ నాకు అప్పగించిన తర్వాత మరో 2 కోట్లు. మరి బ్యాలెన్స్? ఏయ్, పత్రాలు మాకు రాకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. మినిమం 4 విజిలెన్స్ ఎంక్వైరీలు, హైకోర్టులో వాళ్ళు పెట్టే 10 అర్జీలు, మధ్యలో మీడియా వాళ్ళు కూడా దూరుతుంటారు, ఏదో ఒకరు పెడుతుంటారు. చాలా టైం పడుతుంది. మిగిలినప్పుడు
ఇన్స్పెక్టర్ కొనక్క నా ఇంట్లోనే స్టింగ్ ఆపరేషన్ చేస్తా మాధవ్ ప్లీజ్ ఏదో తెలియక చేసి ఉంటాడు. మంత్రి గారు, ఎక్కువగా రాబట్టుకోవాలన్నది మీ ఉద్దేశమేమో. అది వేస్ట్. 3 ఏళ్ల గడువే ఉంది మీ పదవికి. చేస్తారో చెయ్యరో తెలుసుకోండి. ఏమంటారు? సెప్టెంబర్ 18th ఫస్ట్ అడ్వాన్స్. అగ్రీడ్.